హలో లెడ్జర్ సార్, లాస్ట్ క్లాస్ లో ఎన్ని సమ్స్ అయినాయి? 3 sums sir. 3 సమ్స్ అయినాయి అంటే సుధా అకౌంట్ వరకు అయింది. Yes సో sir. స్వామి అకౌంట్ ఓపెన్ చేయండి అమ్మా అందరూ. 1 minute టైం ఇస్తాను, ఫాస్ట్ గా చేసి ఆన్సర్ ఎంత చెప్పండి నాకు. ప్రిపేర్ స్వామి అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో 2014 January 2nd, amount due to Swami 12,000, goods purchased from Swami 16,000, goods returned to Swami 5,000, cash paid to Swami 6,000, goods purchased from Swami 9,000. Swami's account is settled by check with 10% discount. సో చంద్రరావు చెప్పమ్మా, ఏ అకౌంట్ వేయాలి? చంద్రరావు సార్ మనం వేయాల్సిన అకౌంట్ ఏంటమ్మా? స్వామి అకౌంట్ సార్. స్వామి అకౌంట్ ఓపెన్ చేసావు నువ్వు? ఎస్ సార్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? స్వామి అకౌంట్ ఓపెన్ చేశాను, డెబిట్ క్రెడిట్. ఓకే, సో అమౌంట్ డ్యూ టు స్వామి అంటే డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలా, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలా? అమౌంట్ డ్యూ టు స్వామి. అమ్మ ముందు సమ్లో అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే ఏమని చెప్పుకున్నాను చెప్పు. డ్యూ ఫ్రమ్ సుధా అంటే ఏమని చెప్పాము ముందు సమ్లో? చేసి చెప్పమ్మా. డెబిట్ సైడ్ లో 2 balance brought down అని చెప్తున్నాను. ఎక్కడమ్మా? సుధా అకౌంట్ లోనా? ఎస్ సార్. ఓకే, ఎందుకు? డ్యూ ఫ్రమ్ కాబట్టి నాకు సుధా నుంచి రావాలి, ఎవరైనా నాకు మనీ ఇవ్వాలి అంటే వాళ్ళని డెటాస్ అంటాను. డెటాస్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ రికార్డ్ చేశాను. మరి అమౌంట్ డ్యూ టు స్వామి అంటే ఏం చేయాలి? క్రెడిట్ సైడ్ లో 2 balance brought down అని రాయాలి సార్. ఎందుకు రాయాలి? క్రెడిటార్ కదా సార్ తను మనకి. ఎలా చెప్పు క్రెడిటర్ అని? డ్యూ టు స్వామి అంటే మనం తనకి ఇవ్వాలి కదా సార్. మనం స్వామికి ఇవ్వాలి. మనం ఎవరికన్నా మనీ ఇవ్వాలి అంటే ఆ ఇవ్వవలసిన వాళ్ళని ఏమంటాం మనం? క్రెడిటర్స్ అంటాం. క్రెడిటర్స్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ బ్యాలెన్స్ లో బై బ్యాలెన్స్ డౌన్ ఎంతమ్మా? 12,000. ఓకేనా? నెక్స్ట్ లక్ష్మీప్రియ. Yes, sir. నెక్స్ట్ ఏం చేయాలి? Goods purchased from Swami 16,000. ఎంట్రీ ఏంటమ్మా? Purchases account debit to Swami account. ఓకే, ఎట్ సైడ్ రికార్డ్ చేయాలి నేను? Credit side, sir. ఎట్ సైడ్ ఏమైనా రికార్డ్ చేయను? బై Purchases account by 16,000. purchases account 16,000. Next, Karthik. చెప్పమ్మా. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు స్వామి. ఎంట్రీ అంటే స్వామి పర్చేజెస్ అకౌంట్ పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. ఓకే, ఎట్ సైడ్ రికార్డ్ చేయాలి నేను? డెబిట్ సైడ్ టు Two. పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ 5,000. purchases returns account 5,000. ఓకే, నెక్స్ట్ అమ్మా సుప్రజ ఉందా? సుప్రజ చరిష్మా. Sir, నెక్స్ట్ ఎంట్రీ cash paid to Swami. Sir, రాయక్కర్లేదు సార్ ఎంట్రీ. ఇది క్యాష్ బుక్ లో చేయాలి సార్. ఎంట్రీ చెప్పు ఒకసారి. క్యాష్ పే టు స్వామి ఎంట్రీ చెప్పు. స్వామి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మరి ఇప్పుడు రికార్డ్ చేయక్కర్లేదా? రికార్డ్ చేయకపోతే ఎందుకు రికార్డ్ చేయొద్దంటున్నావు చెప్పు. రీజన్ ఏంటి ఎందుకు రికార్డ్ చేయకూడదు? తేజస్వి చెప్తుంది ఎందుకు రికార్డ్ చేయకూడదు. తేజస్వి ఎందుకు రికార్డ్ చేయకూడదమ్మా? చెయ్యాలి సార్. అదేంటి మరి మీ ఫ్రెండ్ చేయొద్దంటుంది? ఎంట్రీ చెప్పమ్మా.
స్వామి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. క్లియర్ గా స్వామి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. స్వామి అనేది ఎఫెక్ట్ అయినప్పుడు, స్వామి అనే అకౌంట్ ఎఫెక్ట్ అయినప్పుడు రికార్డ్ చేయకుండా ఎందుకుంటాం? సో స్వామి sir. అకౌంట్ డెబిట్ లో టు Cash account. క్యాష్ అకౌంట్ ఎంత? 6,000. 6,000. ఓకే, అన్ని మర్చిపోయింది ఈ అమ్మాయి. హేమంత్, సార్ 4th సమ్ లో నెక్స్ట్ 24th జరిగిన దానికి ఎంట్రీ చెప్పినారు. ఏం సార్? నెక్స్ట్ ఎంట్రీ చెప్పరా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ చెప్పు. హలో సార్ ఓకే సార్. వచ్చారా? అదా గాయత్రి, నువ్వు చెప్తావా? చెప్పగలవా? Yes, sir. చెప్పు. Purchase account debit to Swami account. విన్నావా? క్లాసెస్ విన్నావా? జర్నల్ ఎంట్రీస్ వి 3 parts విన్నాను సార్. ఏంటి ఏది? ఫస్ట్ పార్ట్స్, స్టార్టింగ్ పార్ట్స్ విన్నావా జర్నల్ ఎంట్రీస్ సంబంధించినవి? Yes, sir. జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలో వచ్చింది, అర్థమైందా? Yes, sir. ఓకే. సో దీనికి ఎంట్రీ ఏంటమ్మా? పర్చేజెస్ Debit to Swami account. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు స్వామి అకౌంట్. అంటే స్వామి అకౌంట్ వచ్చింది, క్రెడిట్ సైడ్ వచ్చింది. సో క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ అకౌంట్ రికార్డ్ చేయాలి. బై పర్చేజ్ అకౌంట్ 9,000. ఓకేనా? సో ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయి. లాస్ట్ ట్రాన్సాక్షన్ చూడమ్మా. స్వామి అకౌంట్ ఈస్ సెటిల్డ్ బై చెక్ విత్ 10% డిస్కౌంట్. స్వామి అకౌంట్ ఈస్ సెటిల్డ్ బై చెక్ విత్ 10% డిస్కౌంట్. ఎవరు చెప్తారు నాకు ఈ ట్రాన్సాక్షన్? నేను చెప్తాను సార్. చెప్పమ్మా. స్వామి అకౌంట్ డెబిట్ 26,000 సార్. ఓకే. టు బ్యాంక్ అకౌంట్ 23,400 సార్. టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 2,600 సార్. స్వామి అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 26,000 సార్. 26,000. టు బ్యాంక్ అకౌంట్ 23,400 సార్. 23,400. టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 2,600 సార్. 2,600. చూడమ్మా క్లియర్ గా. సో నా ఫస్ట్ ఏం చేయగలంటే, మీరు ఈ ఎంట్రీ రావాలి అంటే ఫస్ట్ మీరు వాడాల్సింది పెన్ పేపర్ కన్నా ముందు బుర్ర వాడాలి. ఇక్కడ ఏముందో చూడండి. స్వామి అకౌంట్ ఎటు సైడ్ ఎక్కువ ఉందో చూద్దాం. ఫస్ట్ అకౌంట్ చూడగానే ఎటు సైడ్ ఎక్కువ కనిపిస్తుంది మనకి? క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ కనిపిస్తుంది. టోటల్ ఎంత దాని టోటల్ ఎంత? 37,000 సార్. 37,000 బోత్ సైడ్స్ రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 37,000 బ్యాలెన్స్ తెలియాలి. ఎలా తెలుస్తుంది? 37,000 లోంచి 5,000, 6,000 తగ్గించేయండి. అప్పుడు ఎంతమ్మా? 26,000 సార్. అంటే టోటల్ ఈ బ్యాలెన్స్ యొక్క అమౌంట్ 26,000. ఓకేనా? ఈ 26,000 ఏమైందంటే చూడండి, స్వామిస్ అకౌంట్ ఈస్ సెటిల్డ్ బై చెక్ విత్ 10% డిస్కౌంట్. అంటే అర్థమైందంటే స్వామికి మనం ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 26,000 ఉంది. ఆ 26,000 ని మొత్తం పే చేసేయట్లేదు, 10% డిస్కౌంట్ అన్నాడు. అంటే 26,000 ఇంటూ 10% అంటే ఎంత? 10/100, 2,600 తగ్గించుకొని మిగిలిన అమౌంట్ ఎలా ఇచ్చాడంట? బై చెక్ అంటే బ్యాంక్ ఇచ్చాడంట. అంటే టు బ్యాంక్ అకౌంట్ 23,400 టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 2,600. ఈ రెండు కలిపితే 26,000. 26,000 మొత్తం ఇవ్వకలేదు. మనం బ్యాంక్ లో పే చేస్తుంది 23,400 మాత్రమే. ఇంకో 2,600 ఏం చేసాము? డిస్కౌంట్ ఇచ్చాడు. అందుకే డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాసింది. అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగచ్చు. ఇప్పుడు కానీ క్యాలిక్యులేషన్ చేయండి, రాబోతే ఎగ్జామ్ లో అసలు ఏం అర్థం కాదు. అందరికీ అర్థమైందా?
సుప్రజ అర్థమైందా? చరిష్మా, Yes, sir. చందర్రావు. ఓకే, నెక్స్ట్ సమ్ కొంచెం డిఫరెంట్ సమ్ ఇది. ఈసారి ఇప్పటివరకు మనం పర్సనల్ అకౌంట్స్ రికార్డ్ చేసాం కదమ్మా. ఇప్పుడు ఒక అసెట్ అకౌంట్ రికార్డ్ చేయమంటున్నారు. ఇప్పుడు మనం చేసింది ఏంటి? పవన్ అకౌంట్ అని, సుధా అకౌంట్ అని, స్వామి అకౌంట్ అని, ఇవన్నీ పర్సనల్ అకౌంట్స్. ఓకేనా? ఇప్పుడు మనం రికార్డ్ చేసేది ఏంటంటే అసెట్ అకౌంట్, మెషినరీ అకౌంట్ ని రికార్డ్ చేయమంటున్నారు. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఏమీ డిఫరెన్స్ ఉండదు, అన్ని సేమ్, డెబిట్ క్రెడిట్. సో చేసి చదువుతుంది క్వశ్చన్ ఒకసారి, అందరూ నెమ్మదిగా ఆలోచించండి. ఓహో, ఏ ఎంట్రీ ఎట్ సైడ్ రికార్డ్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఏంటి అని ఒకసారి తను క్వశ్చన్ చదువుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించండి. చదవం. Prepare machinery account from the following. 2014 March 1st. Purchased machinery from Vikram and Co. అంటే వెంటనే కూడా మీ మైండ్ లో ఎంట్రీ వచ్చేది ఫస్ట్. ఓకేనా? పర్చేజ్ మెషినరీ ఫ్రమ్ విక్రమ్ అండ్ కో. నెక్స్ట్ Machinery purchased from Virat. ఓకే. Machinery costing rupees 8,000 sold for rupees 5,000. ఓకే, అమ్మగా ఆలోచించారా? మిషనరీ కాస్టింగ్ 8,000 సోల్డ్ ఫర్ 5,000. ఓకేనా? అది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ Depreciation provided on machinery 3,000. ఓకే. Goods purchased from Swami 9,000. ఓకే. Purchase of machinery for cash rupees 8,000. ఓకే. సో అర్థమైందా? ఎంట్రీస్ అన్ని మైండ్ లో పెట్టుకున్నారా? Yes, sir. ఓకే. ముందు తేజస్వి కాకుండా ఇంకెవరైనా ఈ సమ్ చెప్పగలరా నాకు? Yes, sir. ఎవరు? పేరేంటి? Lakshmi Priya, sir. లక్ష్మీప్రియ. దా స్టార్ట్ చేయమ్మా. ఫస్ట్ ఏం చేయాలి? First purchases machinery from Vikram and Co. 42,000. Machinery account debit to Vikram account, sir. ఓకే. పోస్టింగ్ ఎలా చేయాలి? To Vikram account debit side, sir. To Vikram and Co account And Co. 42,000. ఓకే. 42,000. ఓకే. Sixth one, machinery purchases from Virat 16,000. Entry. Machinery account debit to Virat account 16,000. Okay. So posting To Virat to account, sir. to Virat account Virat account 16,000. Okay. Next. 16,000. Machinery costing rupees 8,000 sold for rupees 5,000. Okay. Cash account debit 5,000. Okay. Loss account, loss on sales account 3,000, sir. Okay. To machinery account 8,000. ఎలా చెప్పు ఇది ఈ ఎంట్రీని? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంతకు ముందు ఇలాంటి ఎంట్రీ చెప్పండి. ఎస్ సార్ చేసామా? ఒకసారి మన లాస్ట్ చెప్పండి టైం సిఏ సంస్థలు ఉన్నాయా? ఫౌండేషన్ సంస్థలు? సార్. ఓకే, అలా అయితే ప్రాబ్లం లేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మిషనరీ కాస్టింగ్ రూపీస్ 8,000 సోల్డ్ ఫర్ 5,000 ఉంది కదా, ఆ కింద డెప్రిషియేషన్ ప్రొవైడెడ్ ఆన్ మిషనరీ 3,000 అన్నాడు. చూడండి ఒకసారి మ్యాచ్ అయింది. 8,000, 5,000, 3,000. ఇప్పుడు ఒకసారి చూడండి, మిషనరీ 8,000 అమ్మ కాస్ట్, దీని యొక్క కాస్ట్ 8,000. 8,000 ఉన్న దాన్ని 5,000కి అమ్మాడు. ఓకేనా? 3,000 నేను ఏమంటున్నానంటే కింద ఉన్న 3,000 ఉంది కదా, ఆ 3,000 ఈ 3,000 డెప్రిషియేషన్ అంటున్నాను. నువ్వేమో కాదంటున్నావు. ఏది రైట్? దీని డెప్రిషియేషన్ అనాలా, లేకపోతే నువ్వు చెప్పింది అన్నట్టు లాస్ ఆన్ సేల్ అని రాయాలా? ఈ 3,000 పై చెప్పిన 3,000 అయినా ఇది వేరే 3,000? ఎవరైనా చెప్పచ్చు ఆన్సర్. నేను అంటుంది ఏంటంటే 8,000, 5,000 అమ్మగా 3,000 బ్యాలెన్స్ ఉంది కదా, మీ 3,000 కింద ఉన్న డెప్రిషియేషన్ అంటున్నాను నేను. చూడండి, డెప్రిషియేషన్ ప్రొవైడెడ్ మెషినరీ రూపీస్ 3,000 క్లియర్ గా చెప్పాడు.
ఆ డెప్రిషియేషనే ఈ 3000 అంటున్నాను. అది చూడండి 3000, అది కూడా ఇది కూడా 3000. Decrease in the value of a machinery is known as depreciation. అది కూడా decrease in the value 8000, 5000 అమ్మేయండి 3000 decrease in the value 3000 అంటున్నాను. కరెక్టా కాదా? మా అర్థమైంది నేను చెప్పింది? తేజస్వి నీకు అర్థమైంది నేను అడిగింది క్వశ్చన్? ఎస్ సార్. ఓకే. లక్ష్మీప్రియ నీకు అర్థమైందా? ఎస్ సార్. చందర్రావు క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ మీకు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైతే ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఎవరు చెప్పట్లేదు ఏంటి? తెలీదా? తెలియకపోతే తెలియదని చెప్పండి. అదే ఆన్సర్ చెప్పట్లేదు, తెలియదని చెప్పట్లేదు. తేజస్వి సార్ వేరే మిషనరీ మీద వచ్చిన డిప్రిసియేషన్ అవ్వచ్చు కదా సార్? ఏదమ్మా డెప్రిసియేషన్ ప్రొడక్ట్ మిషనరీనా? ఎస్ సార్. అది నీ ఆన్సర్ అంతే కదా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ లక్ష్మీప్రియ, రెండు ఒకటా రెండు వేరు వేరా? వేరు వేరనే అనుకుంటున్నాను సార్. రెండు వేరు అనుకోవడం కాదు, రెండు వేరు వేరే. సో డేట్స్ చూడండి. ఈ డేట్ ఎప్పుడు జరిగింది? 12th జరిగింది. అంటే 12th నువ్వు చెప్పిన మెషినరీ 5000కి అమ్మేసాం, 3000 లాస్ కూడా వచ్చేసింది. కింద డేట్ ఎప్పుడు మళ్ళీ 12th అయిపోయింది, 13, 14, 15, 16th వేరే మెషినరీ మీద వేరే డెప్రిసియేషన్ గురించి చెప్తున్నాడు. అదంతా 3000. అంటే నేను ఈ డౌట్ రేస్ చేయడానికి కారణం ఏంటంటే మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు అందరికీ ఆగిపోయేవారు. సరిగ్గా ఈ 3000 పైన చెప్పిన 3000 ఒకటి అనేవారు వాళ్ళు. ఒరే డేట్లు వేర్రా, ఎవడో కూడా వారం రోజుల తర్వాత డిప్రిసియేషన్ క్రియేట్ చేయడు. ఆయన సేల్ చేసి క్లియర్ గా చెప్పాడు, కాస్ట్ 8000, అమ్మింది 5000కి. మరి మీది ఏంటి? లాస్. డిప్రిసియేషన్ అనేది క్రియేట్ చెయ్యము. ఓకేనా? అక్కడ సంబంధం లేనిది అది. ఓకేనమ్మా? సో లక్ష్మీప్రియ చెప్పిన ఎంట్రీ కాదు, ఇంకొకసారి చెప్తే లక్ష్మీప్రియ ఎంట్రీ చూడండి ఒకసారి. చెప్పమ్మా. మిషనరీ కాస్టింగ్ ₹8,000 sold for ₹5,000. Cash account debit 5,000. Cash account debit 5,000. Loss on sale account 3,000. Loss on sale of asset account debit 3,000. To machinery account 8,000. To machinery account 8,000. Next దానికి ఎంట్రీ చెప్పు. Depreciation account debit to machinery account. Account debit to machinery account 3,000, 3,000 రెండు వేరు వేరు. ఓకేనమ్మా? సో ఫస్ట్ విక్రమ్ దగ్గర నుంచి మనం డేట్ 1 కొన్నాం, విరాట్ నుంచి డేట్ 6 కొన్నాం. ఓకేనా? నెక్స్ట్ మెషినరీ అకౌంట్ క్రెడిట్ సైడ్ లో డేట్ 12th రెండు ఎంట్రీస్ జరుగుతున్నాయి. ఒకటి ఏంటమ్మా? బై క్యాష్ అకౌంట్, అంతేనా? 5,000. బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ 3,000. ఓకేనా? ఎనీ డౌట్స్? నెక్స్ట్ డెప్రిసియేషన్ అకౌంట్ ఎప్పుడు జరిగింది? 16th జరిగింది. ఇవి వేరు, ఇవి 12th, ఇవి 16th. బై డెప్రిసియేషన్ అకౌంట్ ఎంత మరి? 3,000. ఈ 3,000 వేరు, ఈ 3,000 వేరు, రెండు సపరేట్. ఇది వరకు మీ ముందు బ్యాచ్ వాళ్ళు అందరూ కూడా ఒక 3,000 వేసేవారు. ఏరా ఎందుకు ఒక 3,000 వేస్తారంటే రెండు ఒకటే వేస్తారు అంటున్నారు వాళ్ళు. రెండు ఒకటి కదమ్మా, రెండు వేరు. ఈ 3,000 వేరు, అది 12th జరిగింది. ఈ 3,000 వేరు, ఇది 16th జరిగింది. ఓకేనా? డౌట్ ఉండకూడదు ఇంకా. నెక్స్ట్ Goods purchased from Swami 9,000. ఓకే. ఇటు సైడ్ రికార్డ్ చేద్దాం. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? Debit side sir. డెబిట్ సైడ్ ఎందుకు రికార్డ్ చేస్తాను? ఒకసారి మళ్ళీ చదువు. Goods sorry sir, credit side sir. క్రెడిట్ సైడా? ఓకే. క్రెడిట్ సైడ్ ఏమని రికార్డ్ చేయాలి? బై purchases account. అమ్మా అసలు బుర్ర వాడుతున్నావా లేదా నాకు అర్థం కావట్లేదు. Sir, ఒకసారి మళ్ళీ goods purchased from Swami 9,000. డెబిట్ సైడా క్రెడిట్ సైడ్ అడుగుతున్నాను నేను. ఇంకొకసారి ఆలోచించి Credit side sir. Credit side sir. కన్ఫర్మా? Yes sir. కన్ఫర్మా? Yes sir. పాస్ అవ్వాలంటే చాలా కష్టపడాలమ్మా నువ్వు.
ఎవరు లక్ష్మీప్రియనా చెప్పింది ఆన్సర్? ఎస్ సార్. సిఏ పాస్ అవ్వాలి అంటే నువ్వు చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు, ఓకేనా? ఎస్ సార్. చంద్రరావు నువ్వు చెప్పమ్మా, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? ఎయిట్ సైడ్ రికార్డ్ చేయకూడదు సార్. అది క్లియర్ గా గూడ్స్ 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 అంటున్నాడు. మనం ఏ అకౌంట్ వేస్తున్నాం? మనం మిషనరీ అకౌంట్ వేస్తున్నాం సార్. మనం మిషనరీ అకౌంట్ వేస్తున్నప్పుడు గూడ్స్ అకౌంట్ ఎందుకు వస్తుంది మిషనరీ అకౌంట్ లోకి? ఎంత క్లియర్ గా చెప్పుకున్నప్పుడు అసలు ఎంట్రీ 22nd ఎంట్రీ రాదు, మిషనరీ అకౌంట్ రాకూడదు. మిషనరీ అకౌంట్ అనేది అసెట్ అకౌంట్. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ మిషన్, గూడ్స్ అనేది ఇక్కడ రికార్డ్ చేయకూడదు అసెట్ అకౌంట్ లో. అర్థమైందా అర్థం కాలేదా? లక్ష్మీప్రియ అర్థమైందా? అర్థం. ఎస్ సార్. నెక్స్ట్ వన్, పర్చేస్ ఆఫ్ మిషనరీ ఫర్ క్యాష్ 8,000. ఓకే, ఎట్ సైడ్ రికార్డ్ చేయాలి. చెప్పాలి. డెబిట్ సైడ్ సార్. మళ్ళీ తప్పు. అసలు ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ చదువు కరెక్ట్ గా మళ్ళీ చెప్పు నాకు. డెబిట్ సైడా క్రెడిట్ సైడా? అసలు వస్తుందా రాదా? ఫర్ క్యాష్ క్లియర్ చెప్పాడు, పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫర్ క్యాష్ అని క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు చెప్పు, ఒకసారి ఆలోచించి చెప్పు నాకు ఆన్సర్. ఫర్ క్యాష్ అన్నాడు క్లియర్ గా, పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫర్ క్యాష్. ఎంట్రీ వస్తుందా రాదా? వస్తే డెబిట్ సైడ్ వస్తుందా క్రెడిట్ సైడ్ వస్తుందా చెప్పాలి. డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్ సార్. డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్ 8,000. అసలు కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంకా క్లారిటీ ఉండాలి మనకి. అది క్యాషా, అది ఏంటి ఆన్ క్రెడిట్ అనేది ఆలోచించాల్సింది ఎక్కడ? వేరే చాప్టర్ లో, ఇక్కడ కాదు. ఇది ఏంటి లెడ్జర్స్. ఇది క్యాష్ క్రెడిట్ ఇవన్నీ నేర్చుకుంది ఎక్కడ? సబ్సిడరీ బుక్స్ లో. అది కూడా గూడ్సా ఎసెటా ఇవన్నీ ఆలోచించుకోవాలి అక్కడ. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పు, అసెట్ అకౌంట్ లో గూడ్స్ వస్తాయా? గూడ్స్ రాకూడదు, ఓకేనా? చూడు ఇప్పుడు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చూసి అమౌంట్ ఎట్ సైడ్ ఎక్కువ ఉంది చెప్పు. డెబిట్ సైడ్ సార్. ఎంత? ఇక 42, ఇక్కడ 8 అంటే 50. 50 + 10 60, 66,000 అంతేనా? 66,000 నుంచి తగ్గించాయి. 66 - 5,000 - 6,000 55,000 by balance carried on 55,000 to balance brought down 55,000. అవునమ్మా, మిషనరీ అకౌంట్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. అది కూడా డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వచ్చింది, ఓకేనా? మిషనరీ అకౌంట్ డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సరిపోయిందా? ఇంకేం డౌట్ ఉందా? నో సార్. ఓకే. చూసుకొని ఫాస్ట్ గా మిషనరీ అకౌంట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఫాస్ట్ గా. నెక్స్ట్ సెమ్కి వెళ్ళిపోదాం. డౌట్ లేదంటే నెక్స్ట్ సెమ్కి వెళ్దాం. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? నెక్స్ట్ చరిష్మా, చెప్తావా సమ్మ? Yes, sir. ఓకే, చదువు క్వశ్చన్. Prepare the ledger account of Bhavya from the following particulars. ఓకే, అంటే మొత్తం అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి కదా? Yes, sir. No, sir. Bhavya account. సరిగ్గా ఇంకొకసారి సరిగ్గా చదువు. క్లారిటీగా. అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి సార్. అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి చెప్పు. ఎందుకు చెప్పు అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలని? సార్ ఇక్కడ
క్వశ్చన్ లో ఏమో భవ్య అకౌంట్ అని ఇచ్చారు సార్, ఉమ్, కానీ ఇక్కడ ఎంట్రీస్ చూస్తే చాలా మంది ఉన్నారు సార్, ఇందులో భవ్య అకౌంట్ అసలు ఎఫెక్ట్ అవ్వలేదు సార్. అది సూపర్. కింద ట్రాన్సాక్షన్ చదివితే అసలు ఎక్కడన్నా భవ్య ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎవరైనా చెప్పండి నాకు. భవ్య అకౌంట్ డేటా ఆర్ టు భవ్య అకౌంట్ అని ఎంట్రీస్ ఎక్కడ భవ్య అకౌంట్ వచ్చే ఛాన్స్ ఉందా చూడండి కింద. నో సార్. ఎక్కడ భవ్య అకౌంట్ రాదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. జూన్ 1st రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ శివ అని ఉంది. ఎంట్రీ చెప్పమ్మా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు శివ అకౌంట్. ఎక్కడ భవ్య వచ్చిందా? నో సార్. లేదు. 16th ట్రాన్సాక్షన్ చదువు ఒకసారి. సోల్డ్ గూడ్స్ టు గణేష్. ఎంట్రీ చెప్పు. గణేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. భవ్య వచ్చిందా? నో సార్. లాస్ట్ ఎంట్రీ ఏంటి చదువు. పెయిడ్ శాలరీ. శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. భవ్య వచ్చిందా? నో సార్. సో క్వశ్చన్ లో చిన్న మార్క్ చేయండి అమ్మా. ప్రిపేర్ ద లెడ్జర్ అకౌంట్ ఆఫ్ భవ్య కాదు, ప్రిపేర్ ద లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ భవ్య. భవ్య బిజినెస్ లో ఉండే లెడ్జర్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేయండి. అంటే ఈ సమ్ ఎలా చేయాలి, మనం ఏ సమ్లా చేయాలి? ఫస్ట్ సమ్ చేసాం చూడండి, ప్రహ్లాద్ది. ఎస్ సార్. అలా చేయాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. నేను కరెక్ట్ గా 2 minutes టైం ఇస్తున్నాను అనమాట. 2 to 3 minutes టైం. ఫస్ట్ అందరూ ఎంట్రీస్ రాసి నాకు చూపించండి, ఆన్ చేసి, వీడియో ఆన్ చేసి. కరెక్ట్గా 3 minutes టైం. 9:27 అయింది. 9:30కి అడుగుతాను నేను ఫాస్ట్ గా. సార్ ఆల్రెడీ రాశాను సార్. చూపించమ్మా తేజస్వి. సార్ స్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే సార్. ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పు. వాల్యూ చేయలేదు సార్ మనీ. ఇంకా డెబిట్ క్రెడిట్ ఎంట్రీలా రాయలేదు సార్. ఇంకా డేట్స్ వేయలేదు సార్. ఇంకా అంతే సార్. ఫార్మాట్ అయ్యలేదు. ఓకే సార్. ఫాస్ట్ గా. ఎవరు కంప్లీట్ అయితే వాళ్ళు చెప్పాలి ఫాస్ట్ గా. కంప్లీట్. ఎవరిదమ్మా? చంద్రరావు సార్. చంద్రరావు చూపించు.
కనబడుతుందా సార్? కనిపించింది కానీ తప్పు ఉంది. ఏంటో ఒకసారి ఫాస్ట్ చూసి చెప్పు నాకు. నువ్వు చేసిన దాంట్లో తప్పు ఉంది. ఏంటో చూడు ఫాస్ట్ గా. టైం ఓవర్ అయిపోయిందమ్మా, టైం అయిపోయింది. సో ఎవరు అక్కడ వరకు చేసారో చూపించండి. గాయత్రి చేసావు నువ్వు ఎంట్రీ సార్? గాయత్రి చూపిస్తావు సరే? ఓకే అమ్మా, ఓకే. ఏంటి అలా రాసావు? పర్చేజ్ అకౌంట్ డెబిట్ సేల్స్ అండ్ అలా రాసేంటి? మనకి నీకు ఫార్మాట్ చెప్పాను చూసావా? టీ ఫార్మాట్ లో చెప్పారు. టీ ఫార్మాట్ కదమ్మా, జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ ఉంటది కదా. సో అయితే ఇంకా నువ్వు జర్నల్ ఎంట్రీస్ వరకు ఫుల్ కంప్లీట్ చేయలేదు నువ్వు. ఓకే ఓకే, క్లోజ్ చేసాను. లక్ష్మీప్రియ చూపించమ్మా ఎన్ని ఎంట్రీస్ అయినాయి. లక్ష్మీప్రియ చాలా తప్పులు ఉన్నాయి. చూపించండి. ఓకే, నెక్స్ట్ కార్తీక్ Yes, sir. చూపించు. కార్తీక్ క్లోజ్ చేసి నెక్స్ట్ అభిరామ్ సార్ చూపించమ్మా. సార్ ఒక సెకండ్ సార్. అరే క్లోజ్ చేసి తేజస్వి చూపించమ్మా. ఓకే, క్లోజ్ చేసి. సో జర్నల్ ఎంట్రీస్ మిమ్మల్ని సడన్ గా రాయమని చెప్తే నేను అబ్జర్వ్ చేసింది నన్ను ఏంటంటే, అడగలేదు సార్. ఎవరమ్మా మర్చిపోయాను, ఎవరమ్మా? చరిష్మా సార్. చరిష్మా చరిష్మా సార్. చూపించు. కొంచెం ఓకే ఓకే. ఇంకా ఎవరు ఉన్నారా చూపించాల్సిన వాళ్ళు? ఓకే అమ్మ చరిష్మా, ఓకే. ఇంకెవరు ఉన్నారో చూపించవలసిన వాళ్ళు? ఓకే, లాస్ట్ లో చూపించిన చరిష్మాతో సహా అందరూ కూడా బేసిక్స్, మనం నేర్చుకున్న బేసిక్స్ అని మర్చిపోయారు. అకౌంట్స్ లో మనం నేర్చుకున్న బేసిక్స్ మర్చిపోయారు. నెంబర్ 1 తేజస్వి స్టార్టింగ్ లో ఏమీ రాయలేదు. రఫ్ బుక్, సేమ్ రఫ్ బుక్ ఎలా రాసుకుంటాం మనం అలా రాసింది. ఆ తర్వాత సో నేను తనకి హింట్లు ఇచ్చినప్పుడు, తనతో చెప్పినప్పుడు మిగతా వాళ్ళు అందరూ గ్యాస్ చేస్తారేమో అనుకున్నాను. బేసిక్లు రాయడం, బేసిక్స్ పాయింట్స్ ఉండడం, ఆ బేసిక్ పాయింట్స్ కూడా రాయలేదు ఎవరు. ఎంట్రీ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ తర్వాత మనం నరేషన్ రాయమంటాం. నరేషన్స్ మ్యాక్సిమం ఎక్కడ కనిపించలేదు, ఎవరి బుక్ లోనే కనిపించలేదు. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ కి ఒక హెడ్డింగ్ అనేది ఉంటుంది. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ భవ్య అండ్ కో, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ భవ్య కనిపించలేదు. కొంతమంది అసలు మనం నేర్చుకున్న జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ లో రాయట్లేదు, అన్ని లైన్ గా రాసేయడం, లైన్ గా రాసేస్తున్నారు.
నేను ఎప్పుడైనా మీరు ఎంట్రీ రాస్తే మీరు అబ్జర్వ్ చేస్తారనుకుంటాం, నేను ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తాను ఎప్పుడు. ఇలా చూడండి, ఎప్పుడు ఎంట్రీస్ రాసిన చూడండి, ఇక్కడ ఎంట్రీ రాశాను నేను, చూడండి స్వామి అకౌంట్ డెబిట్ 2 ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, స్వామి కింద నుంచి ఈ పక్క వచ్చి ఇక్కడ నుంచి రాశాను 2 అని. ఇక్కడ చూడండి డెప్రిసియేషన్ అకౌంట్ ఎటా, డెప్రిసియేషన్ కింద రాసేలేదు, 2 పక్కకు వచ్చింది, 2 మిషనరీ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ డెబిట్, 2 ఎక్కడ వచ్చింది, లాస్ కింద రాలేదు, పక్కకు వచ్చే చివరికి వచ్చేసి 2 మిషనరీ అకౌంట్. ఇవన్నీ మీకు సిఏ ఫౌండేషన్ లో వీటికి మార్కులు ఉంటాయా అంటే నేను ఆన్సర్ చేయలేను, కానీ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో మాత్రం ఇవన్నీ ప్రతి దాంట్లో మార్క్ ఉంటది. హెడ్డింగ్ రాసాడా 1 మార్క్, ఓన్లీ ఫార్మాట్ గీసాడా 1 మార్క్, డేట్స్ అన్ని రాసాడా 1 మార్క్, ఎంట్రీ కరెక్ట్ అయిందా 1 మార్కే, నరేషన్ రాసాడా 1 మార్క్, క్యాల్కులేషన్స్ ఆ సమ్మంత అయిపోయిన తర్వాత సమ్మ కింద వర్కింగ్ నోట్స్ అని చెప్పి క్యాల్కులేషన్స్ చేసాడా 1 మార్క్. అంటే టోటల్ 6 మార్క్స్ లో నువ్వు ఎంట్రీ కరెక్ట్ రాస్తే నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అమ్మా తేజస్వి? 1 మార్క్ సార్. 1 మార్కే వచ్చింది. మరి మిగతా 5 మార్క్స్ ఏమైపోయినాయి? అది నేను ఎప్పుడు చెప్దాం అనుకున్న కారణం అది. ఓకేనమ్మా, మిమ్మల్ని నిద్రలో లేపడిగిన జర్నల్ ఎంట్రీస్ అంటే ఫార్మాట్ వచ్చేయాలి, హెడ్డింగ్ తో మొదలు పెట్టి క్యాల్కులేషన్ వరకు మొత్తం అక్కడే కనిపించాలి. లెడ్జర్ అన్నాను, లెడ్జర్ ఫార్మాట్ వేసేయాలి. ఓకేనమ్మా, ఆ లెడ్జర్ ఒక హెడ్డింగ్ ఉంటుంది, లెడ్జర్ కు హెడ్డింగ్ అకౌంట్, వెంటనే లెడ్జర్ హెడ్డింగ్ పెట్టాలి. ఈ అన్ని ఉంటే మార్క్స్, ప్రజెంటేషన్ కే మార్క్స్ ఇంటర్మీడియట్ లో. ఫౌండేషన్ లో బుర్ర వాడాలి, అక్కడ ప్రజెంటేషన్ ఉంటే అన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం చెప్పలేము. ఇంటర్మీడియట్ అమ్మ, నేను ఇంటర్మీడియట్ కరెక్షన్కి వెళ్ళొచ్చానని చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మార్క్స్ ఉంటాయి అక్కడ, అర్థమవుతుందా? మాకు ముందుగానే ఒక పేపర్ ఇచ్చేసి ఈ పాయింట్స్ ఉంటే మార్కులు ఏంటి అని చెప్పి మాకు ఒక క్వశ్చనేర్, ఆ క్వశ్చనేర్ ఆన్సర్స్ కూడా అందులో ఉంటాయి. ఆ పాయింట్స్ ఉంటేనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నరేషన్ రాలేదనుకో మార్క్స్ ఇవ్వద్దంటాడు క్లియర్ గా. నరేషన్ ఉంటేనే 1 మార్క్, హెడ్డింగ్ ఉంటే 1 మార్క్, లైన్స్ అన్ని ఫార్మాట్ అంతా చేస్తే 1 మార్క్ అన్ని. అంతేగాని మీరు ఎంట్రీ రాయడం వల్ల 1 మార్కే వస్తుంది, మిగతా మార్కులు అన్ని పోతాయి. అది మైండ్ లో పెట్టుకోండి, ఓకేనా? సో ఫాస్ట్ గా మీ ఫోన్స్ లో టైం ఎంత చూడండి ఎగ్జాక్ట్ గా. ఎవరో చెప్పండి. 9:39. సో ఇప్పుడు మీరు రాసిన ఎంట్రీస్ చూసి లెడ్జర్ అకౌంట్స్ వేయడానికి ఎంత టైం పడుతుంది ఫాస్ట్ గా? లెడ్జర్ అకౌంట్ ఆల్రెడీ మనం ఎంట్రీ రాస్తాం కదా, ఎంట్రీస్ చూసి లెడ్జర్ అకౌంట్స్ వేయడానికి ఎంత టైం కావాలి మీకు ఇప్పటికిప్పుడు ఫాస్ట్ గా చెప్పండి. చంద్రరావు అడుగుతాను, చంద్రరావు చెప్పమ్మా ఎంత టైం పడుతుంది? 10 minutes ఓకే, అంటే 9:39 అయింది కదా, 9:49 ఇంకొక మినిట్ ఇచ్చి 9:50కి చూస్తాను, ఫాస్ట్ స్టార్ట్ చేయండి. 9:50కి అడుగుతాను, స్టార్ట్ చేయాలి స్పీడ్ గా. ఈలోపు అవద్దన అయిపోతే చూపించచ్చు. చెప్పమ్మా. జర్నల్ ఎంట్రీస్ రాసినప్పుడు మీరు కింద నరేషన్ రాయమన్నారు కదా సార్, అలా ఎందుకు రాయాలి సార్? అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు నువ్వు ఈ సిఏ కోర్స్ కానీ రాకపోయి ఉంటే నువ్వేం చేసేదాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా సిఏ కోర్స్ చేయకపోతే నువ్వు ఏ కోర్స్ చేసేదానివి? ఆల్టర్నేట్ ఎంపీసీ ఏదో ఎంపీసీఏ బైపీసీఏ చేసేదానివి, అవునా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ అకౌంట్స్ ని నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అంటే, క్యాష్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అంటే మీనింగ్స్ తెలుసు నీకు, వాటికి అర్థం నీకు తెలుసు, అవునా? నీకు అక్కర్లేదు ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీ ఫాదర్ వచ్చారు, మీ ఫాదర్ ఎంపీసీయా బైపీసీయా? సిఈసి సార్. మీ ఫాదర్ సిఈసి కాబట్టి మీ ఫాదర్ కూడా తెలుస్తుంది. మీ మదర్ నా మదర్ కి తెలియదు సార్, బైపీసీ కదా.
ఇప్పుడు బైపీసీలోనే మీ మదర్ వచ్చి నీ అకౌంట్స్ బుక్ ఓపెన్ చేసి మెషినరీ టు క్యాష్ అంట. ఏంటి ఇలా రాసింది? మెషినరీ టు క్యాష్, మెషినరీ క్యాష్ అంటే ఈ మెషినరీని క్యాష్ కి అమ్మిందా లేదా మెషినరీని క్యాష్ తో కొన్నదా అనే విషయం మీ మదర్ కి తెలుస్తుంది? తెలుస్తుందా తెలియదా? తెలియదు. కాబట్టి నువ్వు పైన ఉన్న ఎంట్రీని అక్కడ ఏం జరిగింది అనేది కింద నరేషన్ రాస్తావు, బీయింగ్ మెషినరీ పర్చేజ్డ్ విత్ క్యాష్ అని. అర్థమైందా? అదే ఎంట్రీ నువ్వు క్యాష్ టు మెషినరీ అని రాసావు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మెషినరీని అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నావు. మరి ఆ విషయాలు రాస్తావు బీయింగ్ మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ అని. అంటే పైన జరిగిన ఎంట్రీ అదర్ దాన్ మన అకౌంట్స్ టీమ్ కి తప్ప బయట టెక్నికల్ టీమ్ కి తెలియాలి అంటే వాళ్ళకి అర్థం కావు. మన జర్నల్ ఎంట్రీస్, మన ఫార్మాట్స్, మన జర్నల్ ఎంట్రీస్, మన క్యాల్కులేషన్స్ వాళ్ళకి అర్థం కావు. వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అంటే యూజింగ్ దిస్ నరేషన్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకేనా? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు విన్నా క్లాసెస్ లో? అమ్మ నువ్వు ఫస్ట్ ఏం క్లాసెస్ వింటున్నావు నువ్వు? జర్నల్ ఎంట్రీస్ విన్నాను సార్. ఓకే,